విబిజీ ప్రేక్షకులకి స్వాగతం. కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు పొత్తులో భాగంగా తమ అభ్యర్థులను ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. ఏ స్థానాల్లో ఎవరిని ప్రకటించారో తదితర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కొంతమంది అసెంబ్లీ అభ్యర్థుల స్థానాల పేర్లు ప్రకటించారని చెప్పి వార్తలు వచ్చాయి. ఎవరెవరు, ఏంటి వివరాలు? ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఒక 1 year నుంచి కనిపిస్తూనే ఉంది. ఇంకా రోజులు దగ్గరకు వస్తూ ఉంటే కూడా ఇంకొక వాతావరణం బాగా వేడెక్కుతూనే ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్పీ పార్టీ 65 మందిని 5 విడతలుగా రకరకాలుగా విడుదల చేసింది. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగైనా సరే ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలని, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేపట్టాలని, దానికి అనుగుణంగా రకరకాలైన ఎత్తుగడలు రాజకీయాలు చేస్తూనే జనసేన పార్టీతో పొత్తులో ఉండడం, ఎంత వద్దన్నా కూడా విశ్వ ప్రయత్నాలు చేసి రకరకాలైనటువంటి నెగోషియేషన్ చేసి చివరికి బీజేపీ పార్టీతో కూడా పొత్తులోకి వెళ్ళడానికి ఇష్టపడింది. బీజేపీ పార్టీ కూడా కొంచెం సిద్ధపడింది కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకైతే అధికారికంగా పొత్తు బీజేపీతో ఉందని కానీ లేదని కానీ చెప్పట్లేరు. వీళ్ళ అమరావతిలో ద్వారం తెరిచే ఉన్నారు. వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారా, వారింటికి వీళ్ళు వస్తారో కానీ మొత్తం ఇద్దరు ఎదురు చూస్తూనే ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎలాగో ఎదురు చూస్తూనే ఉంది. నాన్చుడి ధోరణిలో భారతీయ జనతా పార్టీ పెట్టడంతో చాలా ఆలస్యం అవుతే ఇంకా కొంచెం ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఏదైతే నెగోషియేట్లో చర్చల్లో భాగంగా మనం గతంలో అనుకున్నాం 4:2:1 అంటే 175లో 7 భాగాలుగా చేసుకుంటే 1% 1 భాగానికి 25 సీట్లు వస్తాయి. అంటే 4:2 అంటే 4 భాగాలు అంటే 100 సీట్లు తెలుగుదేశం పార్టీను, 50 సీట్లు బీజేపీ పార్టీను, 25 సీట్లు జనసేన పోటీ చేస్తుందంటూ కూడా మనం చర్చలు చేసాం. నిజంగా ఎగ్జాక్ట్లీ ఈరోజు ప్రకటించినటువంటి విధానాన్ని చూస్తే ఉమ్మడి ఎజెండాగానే ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పారు. అనుకున్న ప్రకారమే అవే చర్చలు జరుగుతున్నాయి. టికెట్లు ప్రకటించేటప్పుడు కూడా ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకుంటూ, అంటే జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలు అందరూ కూడా కలిసే ప్రకటించారు. అంటే ఎలాంటి అర్థాన్ని ఇవ్వకుండా, తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా జాగ్రత్త పడడానికైతే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రకటన అయితే ప్రకటించారు కానీ దాంట్లో అర్థాలు, విపరీత అర్థాలు కొన్ని మనం ఎట్లాగూ విశ్లేషణలో వస్తుంటాయి. మొత్తం మీద 175 స్థానాల్లో వాళ్ళు ఒడంబడిక చేసుకున్నటువంటి ప్రకారం ఇంకా ప్రకటించకుండా ఇంచుమించు వాళ్ళు కాంప్రమైజ్ అయినటువంటి కమిట్మెంట్ అయినటువంటి ఈక్వేషన్ 100 సీట్లు తెలుగుదేశం పార్టీను, 50 సీట్లు బీజేపీ, జనసేన పార్టీకి 25 సీట్లు ఏదైతే అనుకున్నారో ఇప్పుడు ప్రకటించిన సీట్ల ప్రకారం చూస్తే కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. 94 స్థానాలకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రకటించాడు. తెలుగుదేశం తరఫున పోటీ చేస్తుంటే 94 స్థానాలు ప్రకటించేశాడు. అంటే ఇక దీంతో 5, 6 అటు ఇటుగా ఉన్నాయి, అంతేగాని ఫుల్ఫిల్గా అయితే తెలుగుదేశం ఒక కరెక్ట్ పిక్చర్ కనిపిస్తుంది. ఇకపోతే జనసేన కేటాయించినటువంటి 25 స్థానాలు మనం అనుకుంటున్నాం, ఇక్కడ 24 స్థానాలు కేటాయించమని అర్థంతో చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ తాను పోటీ చేసే పోను మిగతావి బీజేపీకిను జనసేనకు వదిలింది. ప్రకటించిన 24 స్థానాల్లో ఒక 5 సీట్లు మాత్రమే తన పేర్లతో సహా ప్రకటించారు. మిగతా 19 ఇంకా ఎవరు పోటీ చేస్తారో కూడా చెప్పలేదు. అంటే మొత్తం మీద 94, 5 99 స్థానాలు ఉమ్మడి జాబితాలో ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో క్లారిటీ వచ్చింది. అయితే దీంట్లో సీనియర్లకు ఆశావహులైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినటువంటి సీనియర్లు అయినటువంటి కొందరికి మొండి చేయి చూపించారని కూడా అర్థమవుతుంది. కళా వెంకట్రావు ఆనం గారికి అయితేనేమి, ఇంకా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి 4 వచ్చి ఒకరికే టికెట్ ఇచ్చడం, ఇవన్నీ కూడా చూస్తే అసలు గెలిపే పరమావధిగా చేస్తున్నారు. అసమ్మతి ఉంటుంది, గెలుపోవటంలో సహజము రాజకీయాల్లో, ఇవన్నీ కామన్ అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఈ ఆర్థిక బలాలు, ఈక్వేషన్లు, సామాజిక బలాలు చూసే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎత్తుగడేశాడు. బహుశా బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాము అని చెప్పేసి 57 స్థానాలు అయితే ఇంకా పెండింగ్లో పెట్టాడు. బహుశా 57లో నాకు అవగాహనంత వరకు 50 స్థానాలు అక్కడ ఇచ్చేసి మిగతా 7 స్థానాలు ఉమ్మడి జాబితాలోంచే అక్కడ కాలానుగుణ పరిస్థితులు లేదా వైఎస్ఆర్పీ పార్టీ ఇచ్చేటువంటి ఎత్తుగడల ప్రకారమే పోటీ చేస్తారేమో అని అవగాహన ఉంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.